సో, మా పాప లేసిందనమాట. ఇగో మా చెల్లి తెచ్చింది మా పాపని. ఎక్కువ సేపు డెలివరీ అయిన తర్వాత డాక్టర్ దీంట్లో తినమని అంటే మీన్ ఈ ఆయిల్ యూజ్ చేయమన్నారు తాలింపులకి దానికి దీనికి. కొంచెం డిఫరెంట్ స్మెల్ గూడా వస్తదిది. మీరెవరైనా ప్రస్తుతానికి నా కోసం జస్ట్ డెలివరీ అయ్యి 2 మంత్స్ కూడా అవ్వలేదు కాబట్టి. తర్వాత నార్మల్‌గా రుబ్బుతాను గానీ, ఎప్పుడు గారె వేసినా కరెక్ట్ షేప్ మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకో తెలీదు. ఎన్ని సార్లు ట్రై చేసినా నాకు గారెలు వేయడం రాదు. అసలు నేను గారెలు నాకు తినాలనిపించినా సరే, ఇంక నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చి మా మమ్మీతో చేపిచ్చుకొని తింటానన్నమాట. మాత్రం చేయలేను. అది ఎందుకో తెలీదు. అదొక్కటి మాత్రం నాకెప్పుడు సక్సెస్ అవ్వదు. ఎప్పుడు నేర్చుకుంటానో, ఎప్పుడు చేస్తానో కూడా నాకు డౌటే ఇంకా. హాయ్ ఆల్! వెల్కమ్ టు అను అనిల్ టీడీ వ్లాగ్స్. సో, ఈరోజు ఏంటంటే ట్యూస్‌డే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో, ఈరోజు మనం బిర్యానీ, చికెన్ అండ్ వడలు చేస్తున్నాం. సో, మనం ఇక్కడ చికెన్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఇందులో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, జాబిత్రి, యాలకులు అన్ని వేసామన్నమాట. సో ఇది మనం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుందాం. సో మనం ఇందులోనే అల్లం తెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకుంటున్నాం అనమాట. సో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం చికెన్ ఫ్రైకి. కట్ చేస్తున్నా చికెన్ కోసం. మనం నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాం. పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ కరివేపాకు. ఆల్రెడీ చికెన్ మనం కడిగేసి పెట్టేసుకున్నాం. ఇది వేసేసుకుంటాం ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ అనమాట లాంగ్ వీడియోస్లో. సో నేను ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 1 వీక్ అవుతుంది. సో ప్లీజ్ డూ సపోర్ట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇంకా రాను నేను ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను, మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకా ఏవైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దాని మీద లాంగ్ వీడియోస్ చేస్తాను. ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కానీ ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలనుకుంటే మా మమ్మీ చాలా బాగా వంట చేస్తారనమాట. సో నేను తనతో చేపించి మీకు ఖచ్చితంగా వీడియోస్ అన్ని అప్లోడ్ చేసి పెడతాను అనమాట. సో ఈ రోజు మాత్రం సో ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. మీలో ఎంతమందికి చికెన్ రెసిపీస్ అంటే ఇష్టం, లైక్ చికెన్లో ఏ రెసిపీ అంటే ఇష్టం, మీరు ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఏ రెసిపీ చేసుకొని తింటుంటారో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఆ రెసిపీస్ గురించి మనం వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నేనేం చూపించట్లేదు దగ్గర నుంచి అంతా, ఎందుకంటే చికెన్ అనేది ఎవరైనా చేసుకుంటారు. సో అందుకే ఇలా జస్ట్ రొటీన్ బ్లాగ్ లాగా నేనైతే పోస్ట్ చేద్దామని చేస్తాను అనమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటనేది. సో సాల్ట్ వేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ కొంచెం పసుపు కూడా వేసుకుంటాం. సాల్ట్ మీకు ఎంత చికెన్ తీసుకున్నా దానికి సరిపడా వేసుకోండి. పసుపు కూడా నాన్ వెజ్లో పసుపు కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. పసుపు కారం ఎంత తగిలితే అంత బాగుంటుంది నాన్ వెజ్కి. సో ఉప్పు పసుపు వేసాక నీట్గా కలుపుకోవాలి. మనం చికెన్కి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, దాంట్లోనే ఈ టొమాటోస్ కూడా మిక్సీ పట్టేసి వేసేస్తాం అనమాట. నేను బిర్యానీకి ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట.
యాక్చువల్‌గా ట్యూస్‌డే రోజు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్‌గా మా ఇంటికి గెస్ట్ వస్తున్నారనమాట. అంటే మా పిన్ని వాళ్ళే. సో, వాళ్ళ కోసం మేము ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నామనమాట. సో, వాళ్ళొస్తారు లంచ్‌కిప్పుడు. ఇక్కడ చికెన్ ఉడుకుతుందనమాట. సో, బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. మా మమ్మీ ఆయిలేస్తుంది. దాని తర్వాత బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాం. మసాలాస్ అన్నీ వేసుకుంటున్నామనమాట. ఈ బిర్యానీ నేను సెపరేట్‌గా రెసిపీ షూట్ చేస్తాను. ఇది నేను షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను మీకు. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్‌లో అయిపోద్దనమాట. జస్ట్ సింపుల్ ప్రాసెసే. ఎవ్వరైనా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి చూసి దాన్ని మనం చేసేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా, చాలా టేస్టీగా కూడా ఉంటది. దాంతో పాటు పెరుగు చట్నీ, రైతా ఉంటే చాలా బావుంటది ఈ రెసిపీ. నేను మీకు షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఖచ్చితంగా సో, మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇది మనం చికెన్‌లో యేసుకుందాం. చికెన్ ఆల్రెడీ మగ్గిపోయింది ఆల్‌మోస్ట్. సో, ఈ మసాలా యేసేసుకొని కలిపేద్దాం. సో, మసాలా వేసుకుంటున్నామనమాట. మసాలా వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకాసేపు అయిన తర్వాత కొంచెం వాటర్ యేసేసుకొని, కారం యేసుకుంటే దింపేస్తే అయిపోద్ది చికెన్. వెరీ ఈజీ రెసిపీ. సో, నేనిక్కడ బిర్యానీకి టొమాటో కట్ జేస్తున్నా. చికెన్ అండ్ బిర్యానీ 2 కూడా బాయిల్ అయితున్నాయి. బిర్యానీ కోసం ఆల్రెడీ రైస్ నానబెట్టేసుకున్నాము. జస్ట్ వేసేయడమే మరిగిన తర్వాత. సో, కొత్తిమీరేస్తున్నా బిర్యానీలో. మిగిలిన కొత్తిమీర చికెన్‌కనమాట. సో, ఆల్రెడీ మనం మినపప్పు నానబెట్టుకున్నామనమాట గారెలకి. సో, ఇది మనం గ్రైండ్ చేసుకొని గారెలు వేసుకుంటే అయిపోయినట్టే. ఆల్రెడీ చికెన్ ఇంకా బిర్యానీ 2 కూడా ప్రాసెసింగ్ అనమాట. సో, మీలో ఎంతమందికి గారెలు వేయడం వచ్చు, రాదు? రాని వాళ్ళు నాలాంటి వాళ్ళు నాకు యాక్చువల్‌గా మ్యారేజ్ అయ్యి 2 ½ 3 ఇయర్స్ అవుతుందనమాట. ఎన్ని సార్లు గారెలు చేసినా అవి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాయి. రుబ్బుతాను మంచిగానే, పిండి మంచిగానే కన్సిస్టెన్సీతో రుబ్బుతాను గానీ, ఎప్పుడు గారె వేసినా కరెక్ట్ షేప్ మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకో తెలీదు. ఎన్ని సార్లు ట్రై చేసినా నాకు గారెలు వేయడం రాదు. అసలు నేను గారెలు నాకు తినాలనిపించినా సరే, ఇంక నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చి మా మమ్మీతో చేపిచ్చుకొని తింటాననమాట. ఎందుకంటే నాకు సరిగ్గా రాదు. నేను ఆ గారెలు వేసి ఆ షేప్ ఔట్ అయిపోతాయి. అండ్ నూనె కూడా మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుంటదనమాట నూనె కూడా. సో, ఆ గారెలు అసలు ఇంక తినలేం మనము. ఏ వంటైనా చేస్తాను. నాకు అన్ని వంటలు వచ్చు. చాలా బాగా కూడా చేస్తాను. బట్ గారెలు మాత్రం చేయలేను. అది ఎందుకో తెలీదు. అదొక్కటి మాత్రం నాకెప్పుడు సక్సెస్ అవ్వదు. ఎప్పుడు నేర్చుకుంటానో, ఎప్పుడు చేస్తానో కూడా నాకు డౌటే ఇంకా. చికెన్‌లో కారం యేసుకుంటున్నామనమాట. సో, యాక్చువల్‌గా మేమైతే అంత ఎక్కువ కారం తినము. బట్ నేను తింటాను. కానీ మా వాళ్ళు తినరు. సో, లైట్‌గా కారం వేసుకుంటున్నారనమాట. అయిపోయింది చికెన్ ఆల్‌మోస్ట్ ఇంకా. కారం యేసేసుకొని కలిపేసుకుంటున్నాం. ఇది ఉడికిపోయిన తర్వాత దించేసుకోవడమే. సో, చికెన్ అయిపోయింది. చికెన్ అందరూ చాలా డిఫరెంట్ వేస్‌లో చేస్తారు. సో, ఎవరి వే వాళ్ళది. సో, మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. జస్ట్ మసాలా రుబ్బుకొని టొమాటోస్ గ్రేవీ చేసేసి వేసేస్తామనమాట. వేసేసి నార్మల్‌గా ఉప్పు, పసుపు, కారం అలాంటివి వేసుకుంటే అయిపోతది చికెన్. మేమెప్పుడు ఇలాగే సింపుల్‌గా చేసుకుంటాం. యాక్చువల్‌గా ఫ్రై కూడా చాలా తక్కువే. మేము ఫ్రై కూడా చేసుకోము. ఎక్కువగా చికెన్ కర్రీయే చేసుకుంటాము. ఎవ్రీ సండే చికెనే తెచ్చుకుంటాం ఎక్కువగా. మీరేం తెచ్చుకుంటారు సండేస్ వస్తే? లేకపోతే చికెన్ ఎంత ఫ్రీక్వెంట్‌గా తింటారు? కామెంట్ చేయండి. సో, మేము మాత్రం అంత ఫ్రీక్వెంట్‌గా తినము. లైక్ ఎవ్రీ సండే మాత్రం తెచ్చుకుంటాం. ఒక్కొక్క సండే స్కిప్ గూడా చేస్తామనమాట. సో, ఇంకా మటన్ అంత ఎక్కువ తెచ్చుకోము. లైక్ ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాము. కానీ చికెనే ఎక్కువగా తింటామనమాట. సో, ఫిష్ కూడా నాకు చాలా ఇష్టం. ఫిష్ కూడా అప్పుడప్పుడు తెచ్చుకుంటాం. ఫిష్ మాత్రం ట్యూస్‌డే తెచ్చుకుంటాం. ట్యూస్‌డే మాకు దొరుకుతది ఇక్కడ ఫ్రెష్‌గా. సండేస్ కూడా దొరుకుతది. బట్ సండేస్ చికెన్ తెచ్చుకుంటే ట్యూస్‌డేస్ తెచ్చుకుంటామనమాట. ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై చేసుకుంటాం. అండ్ ప్రాన్స్ కూడా తెచ్చుకొని తింటాం. చాలా ఇప్పుడు మా మమ్మీ గారెలకి రుబ్బుతుందనమాట మినపప్పు. యాక్చువల్‌గా మా పాప పడుకుందనమాట. అందుకే ఇంత పీస్‌ఫుల్‌గా వంట చేసుకుంటున్నాం. లేకపోతే మాత్రం చాలా అల్లరి చేస్తది. అస్సలు ఏ పని చేయలేదు. నేను ఆల్ ద టైమ్ ఆమెతోనే ఉంటాననమాట. సో, ఇప్పుడు మా మమ్మీకి కొంచెం హెల్ప్ చేసుకుంటూ ఇద్దరం కలిసి చేద్దాం అనేసి ఇక్కడ ఉన్నామనమాట.
ఆమె పడుకునే టైంలోనే ఇలా వీడియోస్ చేసుకోవడం, లేకపోతే ఎడిటింగ్ చేసుకోవడం చేసుకుంటాననమాట. ఒక్కొక్కసారి స్లీప్ గూడా ఉండదు. అండ్ ఆల్ ద నైట్ ఎలాగో ఆమెతోనే నైట్ ఔట్ చేస్తా ఉంటా. ఇంకా డేలో దొరికితే 1 ఆర్ 2 అవర్స్ పడుకుంటాను. లేకపోతే ఏదో ఒక పని చేయడం, హెల్ప్ జేయడం మా మమ్మీకి. లేకపోతే ఆమె పనులేవో ఉంటాయి గదా! ఆమె క్లాత్స్ వాష్ చేయడం. ఇలాంటివితో నా డే మొత్తం అయిపోతదనమాట. అసలు ఒక 1 అవర్ గూడా ఖాళీ ఉండదు. సో, మీకు కూడా తెలిసే ఉంటది కదా! చిన్న పిల్లలున్న ఇంట్లో చాలా పనుంటది. అండ్ అసలు ఖాళీయే ఉండదు. సో, మాకు గూడా ఇప్పుడు అంతే అనమాట. అంతా హడావిడి ఉంటది మా ఇంట్లో మా పాప వల్ల. అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా టైమ్ పాస్ గూడా అవుతది. బిర్యానీ ఎసరు మరిగిపోయింది. సో, ఇప్పుడు మనం రైస్ ఏసేసుకుంటున్నాం. సో, ఒక 15 మినిట్స్‌లో ఇది రైస్ బాయిల్ అయిపోతే బిర్యానీ గూడా అయిపోతది. మనం ఇంకా ఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ వడలనమాట. వడలు చేసేస్తే మన వంట కంప్లీట్ అయిపోతది. ఇప్పుడు మనం చికెన్‌కి కొత్తిమీర కడుక్కొని ఏసేసుకుంటున్నాం. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. రైతాకి ఆనియన్ కట్ చేసుకుంటున్నా. మా మమ్మీ అయితే మిక్సీ చేస్తుందనమాట మినపప్పు గారెలకి. సో, నేనైతే ఇక్కడ రైతా చేస్తున్నా. రైతా లేకుండా అస్సలు తినబుద్ధి కాదు నాకైతే. ఖచ్చితంగా రైతా ఉంటది మాకు. ఎప్పుడైనా బిర్యానీ, చికెన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇట్లా పెరుగు రైతా కలుపుకుంటాము. సో, మా పాప లేసిందనమాట. ఇగో మా చెల్లి తెచ్చింది మా పాపని. ఎక్కువ సేపు సో, అయిపోయింది. రైతా గూడా కలిపేసిన మొత్తం. ఏవన్నా చేస్తే ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మొత్తం ఈ ప్లాట్‌ఫార్మ్ అంతా ఖరాబ్ అయితది. ఇట్లుంటే చాలా చిరాకొస్తది. సో, మొత్తం క్లీన్ చేస్తున్నా నేను. సో, మమ్మీ అన్నమాట మినపప్పు రుబ్బేసింది. సో, ఇప్పుడు వడలేస్తది. మీకు చూపిస్తాను. సో, వచ్చేసేయండి. ఇప్పుడు మనం వడలు చేసుకుందాం. సో, మనం ఫస్ట్ అయితే నేనిప్పుడు కళాయి పెట్టి నూనేస్తున్నా. సో, కళాయి తెచ్చింది ఆల్రెడీ మమ్మీ. నూనేస్తున్నా ఇప్పుడు నేను. సో, చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. బిర్యానీ గూడా అయిపోతుంది. సో, ఇప్పుడు మనం గారెలకి నూనేసుకుందాం. సో, గారెలు తీసుకుందాం రండి. బిర్యానీ అయితే ఇలా అయిపోయిందనమాట. సో, రెడీ అయిపోయింది బిర్యానీ. సో, ఆయిల్ వేడైపోయిందనమాట. మా మమ్మీ గారెలేసేస్తుంది. సో, గారెలేస్తుంది మా మమ్మీ. జస్ట్ చెయ్యితోనే వేసేస్తదనమాట తను. నేనైతే ఏదైనా షేపర్ యూజ్ చేసినా, లేకపోతే మనం అంటాం కదా! పాల కవరు కొంచెం ఇట్లా క్లీన్ చేసేసి దాని మీద పిండి వేసి షేప్ వేసి వేసినా సరే నాకు రాదనమాట. ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీదైనా సరే. తనకు చాలా అలవాటు. జస్ట్ ఇలా అంటది. జస్ట్ వాటర్ తడిపెట్టుకుంటది కొన్ని. పెట్టేసుకొని ఆహ్, ఆ రుబ్బుతోని తన హ్యాండ్‌తోనే షేప్ చేసేసి వేసేస్తదనమాట. అంతే. సింపుల్. వెరీ సింపుల్. ఆమెకు చాలా సిగ్గనమాట. అందుకే ఆమె అస్సలు మాట్లాడదు. సైలెంట్‌గా వంట చేసుకుంటుంది. నేను వ్లాగ్ షూట్ చేసుకుంటున్నాననమాట. సో, ఆయిల్ చూసారా కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! సో, ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట. సో, డెలివరీ అయిన తర్వాత డాక్టర్ దీంట్లో తినమని అంటే ఈ ఆయిల్ యూజ్ చేయమన్నారు తాలింపులకి దానికి దీనికి. కొంచెం డిఫరెంట్ స్మెల్ గూడా వస్తదిది. మీరెవరైనా యూజ్ చేశారు ఆల్రెడీ మీకు తెలిస్తే అంటే ఎలా ఉంటదిది? మీరు యూజ్ చేస్తారా? కామెంట్ చేయండి. మేమైతే ఇది యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి నా కోసం. జస్ట్ డెలివరీ అయ్యి 2 మంత్స్ కూడా అవ్వలేదు కాబట్టి. తర్వాత నార్మల్‌గా అయితే మేము సన్‌ఫ్లవర్ ఆయిల్ లేకపోతే గ్రౌండ్‌నట్ ఆయిల్ ఇవే యూజ్ చేసుకుంటాము. సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిలే యూజ్ చేస్తాం ఎక్కువ. సో, ఇవి అయిపోయినాయన్నమాట రెడీ. సో, ఇంకొన్ని అవుతున్నాయి. గారెలు చేసాం కదా! ఫస్ట్ తినే ముందు మేమైతే దేవుడి దగ్గర పెడతామనమాట. ఇంట్లో ఏది చేసినా కొంచెం స్పెషల్‌గా ఏదైనా చేసామనుకోండి, సో, అది మేము దేవుడి దగ్గర పెట్టేసి తింటాము. సో, నేనైతే ఇప్పుడు గారెలు టేస్ట్ చేస్తాను. గారెలు అండ్ చికెన్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను దేవుడి దగ్గర పెట్టేసొస్తాను.
నేనైతే వడ తింటున్నాను అనమాట. ఆల్రెడీ వెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి వచ్చా. సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చికెన్తో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. క్రేజీ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. గారెలు చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. పీస్ కూడా చూద్దాం ఎంత బాగా కుక్ అయిందో. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. సో ఇది ఈరోజు వ్లాగ్ అనమాట. సో మీరందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.